మిత్రులారా, ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు. భారతమాత అంటే ఎవరు అని అడిగేవాళ్ళు, ఎవరు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. చెప్పాలంటే భారతమాతను అంతకంటే నీచంగా మాట్లాడేటువంటి హీనులు ఎక్కువైపోయినారు. కొంతమంది అయితే నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. ఎందుకంటే బోడి హిందువులే కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం బిక్తారు అనేటటువంటి అదొక అహంకారం, అదొక మదం అన్నమాట. ఆ మదంలో బతుకుతారు వాళ్ళు. ఒక దేశాన్ని తల్లిగా చూడడం కేవలం మన భారత సంస్కృతిలో మాత్రమే ఉండాలి. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీసి అని చెప్పేసి ఆ శ్రీరాముడు మనకు నేర్పినాడు. ఈ విషయం నేను చెప్పేది కాదు, రామాయణంలోనే ఉండాలి. కావాలంటే మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, లేదా రామాయణంలో కూడా చూడొచ్చు. నవమాసాలు గర్భంలో మనల్ని మోసి కనిపించినటువంటి అమ్మ మనకు ఏ విధంగా తెల్లయిందో, మనలందరినీ కూడా తన గుండెల్లో మోస్తున్నటువంటి ఈ నేల కూడా ఖచ్చితంగా మనకు తల్లే. అవునా కాదా? ఈ విషయం కూడా అర్థం కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మూర్ఖులే. ఇలాంటి వాళ్ళకు దేశభక్తి అనేటటువంటి భావన కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే దేశానికే ప్రమాదం. అసలు ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండడానికి కూడా అర్హులు కాదు. అవునా కాదా? ఆలోచించండి మీరు కూడా ఒకసారి.